మమ్మీ, అది గగన్ బావ దగ్గరికి వెళ్తుంది. ఈ విషయాన్ని నేను డాడీకి వెంటనే కాల్ చేసి చెప్పనా? నో బేబీ, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తే అది దానికి ఫేవర్గా మార్చుకుంటుంది. అంతకు ముందు కూడా దాని విషయంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు దీన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. నువ్వు ఇప్పుడు దాన్ని ఫాలో అయ్యి గగన్ గాడితో మాట్లాడుతున్నప్పుడు అది ఫుల్గా క్యాప్చర్ చేయి. దాన్ని మనం స్ట్రాంగ్గా చూపించి దాన్ని ఎన్కౌంటర్ చేసేద్దాం. వెళ్ళు. ఓకే మమ్మీ. దొరికావే. చూసావా అమ్మా, మన ఇంట్లో లేకపోయినా ఈ పెళ్లికి అడ్డుపడాలని చూస్తుంది ఆ భూమి. అసలు ఈ భూమికి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. ఛీ, పెళ్ళన్నా తాళన్నా ఏ ఆడదానికైనా ఒక్కటే భూమి. కాబట్టి నీ మెడలో తాళి పడ్డం కోసం తన మెడలో తాళి తీసేయాలి అని మాత్రం నువ్వు అనుకోకు. అంతేలే, నీకెప్పటికీ నీ కోడలే ముఖ్యం, కూతురు అక్కర్లేదు కదమ్మా. నాకు నా అన్నయ్య ఉన్నాళ్లే. పూరి, నువ్వు గగన్ నా రెండు కళ్ళైతే భూమి నా మనస్సాక్షికి ప్రతిరూపం. తనలో నన్ను నేను చూసుకుంటాను. అందుకే నిన్ను బాగా గ్రిప్లో పెట్టుకుంది. నేనిక్కడికొచ్చింది ఆ దేవుడి దయవల్లైనా వాళ్ళిద్దరూ కలవాలని కోరుకోవడానికి. నువ్వు అనవసరమైన వాదన పెట్టకో. నేను మాత్రం వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవకూడదని కోరుకోవడానికే వచ్చాను. పూరి, అన్నయ్య కదా అక్కర్లేదమ్మా. తార పర్ఫెక్ట్ మ్యాచ్. నా జీవితంలో నిప్పులు పోసిన ఆ భూమి మళ్ళీ మన ఇంట్లో కాలు కూడా పెట్టకూడదు. అన్నయ్య జీవితంలోకి పిడుగే రాకూడదమ్మా. చూడు పూరి, పూరి, భగవంతుడా, మేమున్నదే నలుగురం. మాలో మాకు ఈ గొడవలేంటి, ఈ విభేదాలేంటి? ఇప్పటిదాకా వదినంటే ప్రాణంగా చూసుకునే పూరి కూడా తన పేరు ప్రస్తావిస్తేనే మండిపోతుంది. ఈ గండాలన్నీ దాటి నా కొడుకు కోడలు ఒక్కటయ్యేలా దారి చూపించు స్వామి. బాగున్నావా పూరి? సూపర్గా ఉన్నాను. పెళ్ళాగిపోయినా నాకు సిగ్గులేదు కదా. ఫెంటాస్టిక్గా ఉన్నాను. ఏమే, నీకు ఈ ప్రపంచంలో మగాడే దొరకలేదా? నేను ప్రేమించినోడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నవాడే దొరికాడా? నువ్వు మాత్రం ఏం తక్కువ? నన్ను ప్రేమించానని అబద్ధం చెప్పి దాని మెళ్ళో తాళి కట్టావు. మీరిద్దరు పెళ్లి చేసుకొని నన్ను పిచ్చిదాన్ని చేశారు. నాకు జీవితమే లేకుండా చేశారు. నా భవిష్యత్తుని శూన్యం చేసి మీరు మాత్రం సుఖ సంతోషాలతో మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదు. మీరిద్దరూ నాశనమైపోతారు. ఇదే నా శాపం.
చేసావు నువ్వు? ఎంత కోపం ఉంటే మాత్రం మరి ఇలా చేస్తావా? మీరందరూ ఒకటై నన్ను ఒంటరిదాన్ని చేశారు. దేవుడు అన్ని చూస్తున్నాడు. మీరిద్దరూ ఎలా హ్యాపీగా ఉంటారో నేను చూస్తాను. రేపు మీ బతుకులు కూడా ఇలాగే కాళి బూడిదైపోతాయి. మీరిద్దరూ చూస్తూ ఉండండి. అసలు మీ మీద బురద జల్లాలనుంది, మిమ్మల్ని రాళ్లతో కొట్టాలనుంది. మీ ఇద్దరిని చంపేయాలంత కోపంగా ఉంది. ఛీ! పురి పురి పూరి, నేను చెప్పేది విను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నిన్ను మోసం చేయాలనేది నా ఉద్దేశం కాదు. పరిస్థితులు అలా మన జీవితాలతో ఆడుకున్నాయి. కాదు, నా జీవితంతో ఆడుకుందే నువ్వు. మిమ్మల్ని పూరి, 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 ఆగు, వదిలేయమ్మా. ఈ రోజు వీళ్ళంతా చూస్తారు. పూరి. అమ్మా, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. శివ, ఏమనుకోకు. అమ్మ బిందు, ఏమనుకోకమ్మా. పూరి ఏదో పెళ్లి ఆగిపోయిందన్న బాధతో ఇలా బిహేవ్ చేస్తుంటుంది. బాధపడకు మీరా. చెర్రీ బయటకొచ్చేస్తాళ్లే. చెర్రీ కోసం ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నాను. రా. శారదా! నీ కూతురు కాకుండా మీరా కూతురు మెళ్ళ తాళి కట్టాడని వాళ్ళిద్దరి మీద ఇలా బూడిద పోస్తావా? ఎంత ధైర్యం ఉంటే నా కూతురు అల్లుడి మీద బూడిద పోస్తావు? నిన్ను మీరా ఆగు. దీన్ని కొట్టాల్సింది చెంప దెబ్బ కాదు, చావు దెబ్బ. కొడదాం, గట్టిగా కొడదాం.